వారారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూన్ నెల 21వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక మరి సమయంలో అమలులో ఉన్నది పాత నిబంధన లేక కొత్త నిబంధన అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. బోధించు వారికి హెచ్చరికలని అమలులో ఉన్నది పాత నిబంధన లేక కొత్త నిబంధన అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గడిచిన తరగతిలో ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడినని, ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడినని మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందని, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడిందని, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని, ఈ క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు వారి ద్వారా క్రైస్తవులకు ఇవ్వబడినదని మనం గడిచిన తరగతిలో మనం నేర్చుకుని ఉన్నాం. ఇంకా ఎవరికైనా పాత నిబంధన కొట్టివేయబడింది అని, ఇంకా కొట్టివేయబడలేదా అని ఇంకెవరికైనా డౌట్ ఉన్నడితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం గడిచిన తరగతిలో చూసాం. యేసు ప్రభు నెరవేర్చి కొట్టివేశాడు. నేను ఆ ధర్మశాస్త్రం సున్నాయనను పొల్లైనను పోదు, నేను కొట్టివేయడానికి దానికి రాలేదు అని చెప్పేశాడు. అంటే నెరవేర్చి కొట్టివేశాడు. నేను కొట్టివేయడానికి రాలేదు కదా అన్నాడు కదా అని చెప్పేసి ఇంకా అది కూడా పాటించవచ్చు కదా, ఇంకా పాత నిబంధనలో మంచి మంచి స్టోరీస్ ఉంటాయి కదా, ఇక అదే బాగుంది కదా, వినేవాళ్ళకు కూడా బాగుంది కదా, చెప్పేవాళ్ళకు కూడా బాగుంది కదా అని చెప్పేసి అలాగా వెళ్ళిపోతూ ఉండటం కాదు. దాన్ని నెరవేర్చి కొట్టివేసేసాడు అని గ్రంథం ఇంకా లూకా 24:44లో కూడా మనం చూసాం. తర్వాత రోమా 7:6లో కూడా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధన అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అని కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా 2 కొరింథీ 3:14లో పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిన అని ఖచ్చితంగా గ్రంథంలో తెలియజేస్తుంది. గలతీ పత్రిక 3:24-25 వచనాల్లో ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు, ధర్మశాస్త్రం అనేది మనకు బాలశిక్షకుడు. గడిచిన తరగతులు నేను చెప్పాను మీతో, పిల్లాడిని స్కూల్లో వేసిన తర్వాత చక్కగా అన్నీ కూడా ఏబిసిలు ఇలా నేర్చుకుని మళ్ళీ ఇంటర్మీడియట్ ఆ పై చదువుల వరకు వెళ్ళి ఏం చేస్తాడు, పిల్లవాని చేస్తులు మానివేస్తాడు. నేను 1 కొరింథీ 13వ అధ్యాయంలో 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ధర్మశాస్త్రం అనేది మనకు బాలశిక్షకుడు. వీళ్ళు ఏ విధంగా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్ళి లేక స్కూల్స్కి వెళ్ళి నేర్చుకుంటాము, అలాగా బాలశిక్షకుడు ఏబిసిడ్లు అలాగ నేర్చుకుంటాము.
బాలశిక్షకుడు అనమాట. ఆ విధంగా అన్నీ నేర్చుకున్న తర్వాత అంతా వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ నుంచి ఇంకా పై తరగతులకు ఏ విధంగా వెళుతాం, మళ్ళీ ఏబిసిడి దగ్గరికి రాం కదా, వస్తామా? మళ్ళా రాము. నేర్చుకున్నవి అన్నీ కూడా వచ్చేసినాయి కాబట్టి అలాగే వెళ్తాం. అయితే ఇంతకుముందు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కొన్ని తెలిసి కొన్ని తెలియక ఏది చేయవచ్చో ఏది చేయకూడదో అని చెప్పేసి తెలిసి తెలియక చేసి ఉన్నాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. పిల్లవాని చేష్టలు మానివేసేయాలి. మనలో దేవుని ఏదైతే వద్దన్నాడో దాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఏదైతే చేయమన్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవస్థ అనేది ఉంది. కాబట్టి గలతీ పత్రిక 3:24-25 ధర్మశాస్త్రం మనకి బాలశిక్షకుడు లాంటిది. తర్వాత గమనించినట్లయితే ఎఫెసీ 2:14 క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడినని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తుంది. క్రీస్తు ధర్మశాస్త్రం యూదుల్ని అన్యుల్ని అందరినీ కూడా కలపడానికే క్రీస్తు క్రొత్త నిబంధన ఇవ్వటం జరిగింది. ధర్మశాస్త్రం నివారణ చేయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 7:18-19 కూడా గమనించినట్లయితే ధర్మశాస్త్రము నివారణ చేయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 8:7 ధర్మశాస్త్రము లోపము గలది. హెబ్రీ పత్రిక 8:13 పాతగిరి ఉడికిపోయాను, అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీ పత్రిక 10:1 ధర్మశాస్త్రం ఛాయ నిజ స్వరూపం కాదు. హెబ్రీ పత్రిక 10:9 పాత నిబంధన కొట్టివేసి ఉన్నాడు. రోమపత్రిక 10:4 క్రీస్తు ధర్మశాస్త్రం నాకు సమాప్తి అయి ఉన్నాడు. అన్ని సున్నైనా పొల్లైనా తప్పిపోదు కదా అని చెప్పేసి యేసుప్రభు వారు ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు అన్నాడని కొట్టివేయలేదు అనుకోకూడదు. కొట్టివేయటానికి నేను రాలేదు అన్నాడు కదా అని చెప్పేసి అది కూడా అమల్లో ఉందని అనుకోకూడదు. వాస్తవానికి పాత నిబంధన ఇప్పుడు అమల్లో లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా క్రైస్తవులకు ఇవ్వబడినది. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. అందుకనే మెయిన్ ఇంపార్టెంట్గా ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధనకే ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఆ క్రొత్త నిబంధన అనేది అపోస్తలుల బోధ. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించాడో ఆయన శిష్యులు కూడా అనగా అపోస్తలులు కూడా అదే బోధించారు. మనం ఆ బోధనే నేర్చుకోవాలి. ఆ బోధన నుంచి కుడికి ఎడమకి తొలగిపోకూడదు. పాత నిబంధన బాగుంది కదా, స్టోరీలు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు కదా అని చెప్పేసి వాటి వెంట పడిపోవటం కాదు. కానీ ఉదాహరణకి అప్పుడు ఇట్లాగ జరిగింది అందుకని ఇలాగా మీరు నడుచుకోవద్దు. మత్తయి సువార్తలో చాలా ఉదాహరణలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు, మీరు అన్యుల వలె మీరు ప్రార్థన చేయొద్దు అన్నాడు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే వింటాడని చెప్పేసి 6:7 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన మీకు తెలియను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినది. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని దానికి దీనికి వ్యత్యాసం చూపుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా ఉపమానాల రీతిలో కూడా అనేక విషయంలో తెలియజేయటం మనం చూస్తాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని గలతీ 5:4 కూడా మనం చూసాం.
కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడెను, ఖచ్చితంగా కొట్టివేయబడెను అని చెప్పేసి నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, ఆ ఇశ్రాయేలుకి ఇవ్వబడింది ధర్మశాస్త్రం. 1500 సంవత్సరంలో ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే క్రీస్తును లోకమునకు తెలుపుటకు, మనలను క్రీస్తునొద్దకు నడిపించటానికి, పాపం అంటే ఏంటో తెలుపటానికి. తర్వాత ఎందుకు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే సంపూర్ణ సిద్ధి కలగలేదు, లోపము గలది. సంపూర్ణ సిద్ధి కలగలేదని హెబ్రీ 7:18 తెలియజేశాడు. లోపము గలదని హెబ్రీ 8:7 తెలియజేశాడు. ఛాయ మాత్రమే, కేవలము ఛాయ మాత్రమే. కొలసీ 2:16 కూడా తెలియజేశాడు ఛాయ. అయితే కొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది. ఇర్మియా గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31, 32, 33 చూసుకున్నట్లయితే 31వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చూసుకున్నట్లయితే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకునిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలుతోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులను నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు అయితే ధర్మశాస్త్రం కలిగిన ఆ పలకలు మోషే గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మీ హృదయాల మీద రాస్తాను. అప్పుడైతే పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించేవాళ్ళు. ఇప్పుడైతే నీ హృదయాన్నే దేవాలయంగా చేసి మీ హృదయం మీద నేను వ్రాస్తాను అని అంటున్నాడు. వారి మనసును నా ధర్మ విధులను ఉంచేదను, మీ హృదయములు మీద దాని మీద వ్రాసేదను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలమాట. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 12 వరకు గమనించినట్లయితే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు గమనించినట్లయితే అక్కడ అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుతున్నాడు. ప్రభు ఇట్లనెను, ఇదిగో ఈ యొక్క కాలం వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేదును. అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని ఆలక్ష్యము చేస్తున్నానని ప్రభువు చెబుతున్నాడు. ఆ దినములు అయిన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఎందును, నాకు ప్రజలే ఎందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. ఇంతకుముందు అయితే ధర్మశాస్త్ర ప్రకారము
కంటికి కన్ను పంటికి పన్ను ఉండేది. వాడు పొరపాటును కానీ ఏదన్నా కానీ వాడు ఈ కాలు ఎరగొట్టాడు అనుకో, ఆ తర్వాత రోజున ప్రజలందరి మధ్యలోకి వాడిని పిలిపించి నిర్దాక్షిణ్యంగా వాడి కాలు ఎరగొట్టడమే. పొరపాటున ఏదైనా వాడి కన్ను పోగొట్టాడు అనుకో, వీడిని నిర్దాక్షిణ్యంగా వాడిని తీసుకొచ్చి అందరి ముందు కళ్ళలో పొడిచి కన్ను పోగొట్టడమే. కంటికి కన్ను పంటికి పన్ను అనమాట, అట్లాగుండేదన్నమాట. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో వచ్చేసరికి క్రీస్తు కృపను బట్టి, దయను బట్టి పాపములను ఇంక నీ అన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. నేను ఇంకా మిమ్మల్ని మీ పాపాలను మీకు జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రొత్త నిబంధన ఈ విధంగా తెలియజేస్తుంది. అదే 13వ వచనంలో కూడా గమనించినట్లయితే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యమొకటకు సిద్ధంగా ఉన్నదాన్ని పట్టుకుని వేలాడుతూ 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 ఇంకా వేలాడుతూ ఉన్నారు. ఆ ముసుగే ఇంకా కొంతమంది మీద నిలిచి ఉండి శనివారం, ఆ పాత నిబంధన ప్రకారము శనివారం ఆరాధన కాబట్టి శనివారమే ఆరాధన చేసేవాళ్ళు ఎప్పటికీ లేకపోలేదు. గడిచిన తరగతిలో కూడా మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అదే హెబ్రీ 9:15లో కూడా గమనించినట్లయితే అక్కడ ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు అని తెలియజేశాడు. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో కూడా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ తెలియజేశామన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట అంతిమకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తలకాలం 11:26లో మనకు తెలియజేస్తుందని. మొట్టమొదట అంతిమకాయలో క్రైస్తవులు శిష్యులు అనబడరి. అగ్రిప్ప చెప్పిన మాట గమనించినట్లయితే అపోస్తలకారం 26:28లో అపోస్తలకారంలో 26:28లో అక్కడ అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేర్చుచున్నావే అని పౌలుతో చెప్పింది. ఇంత సులభముగా. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకమును తప్ప నా వలె ఉన్నట్లు దేవుడు అనుగ్రహించును కాక అని చెప్పేశారు అనమాట. వాస్తవానికి మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ నిజముగా దాన్ని తెలుసుకుని దాన్ని అంతకుముందు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిన వారు ఏ విధంగా నడుచుకున్నారో తూచా తప్పకుండా వాళ్ళు 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేయటి ఎందును రొట్టె విరిచిటి ఎందును ఎలాగున్నారు? వాళ్ళు ఎడతెగక అపోస్తలకార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి ఆదివారం రొట్టె విరవాలని పౌలు గారు గట్టిగా నొక్కి చెప్పాడు. ఆరాధన అంటేనే 5 కార్యక్రమాలు ఉండాలి. మొట్టమొదటి ప్రార్థన, పాటలు, ప్రసంగము, ప్రభురాత్రి భోజనము, కానుకలు, ఈ 5టిని కలిపే ఆరాధన అంటారన్నమాట. అది ఆదివారం చేసే ఆరాధన చేసి వచ్చానంటే 5 పనులు చేయాల్సిన వస్తుంది. 5 పనులు కాకుండా వెళ్ళి వచ్చాము అని అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే, లేక మనం మోసపోయినట్లే ఎవరందరూ వారు గమనించాల్సిన అవస్థ అనేది ఉన్నదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలోకి అయినట్లయితే ఆ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారికి వెళ్ళేవాళ్ళు. ప్రోక్షించి బయటికి రెండో మనిషి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఒకవేళ బాగుండి అంతా కరెక్ట్గా ఉంటేనేమో చేసి వస్తాడు, లేకపోతే తాడు ఒకటి కట్టి వెనకమాల
పంపించేవాళ్ళు. ఒకవేళ అతను ఏదైనా అపరాధి అయినట్టయితే చనిపోయేవాడు. చేసిన తప్పు వెంటనే శిక్ష వచ్చేసేది అనమాట, వెనక్కి లాగేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా జరిగేది. ఆ పాత నిబంధన ఆరాధన గురించి మనం తెలుసుకోవాలంటే 2 మాటలు చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం జాగ్రత్తగా గమనించినట్లయితే, హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, మొదటి నిబంధనకైతే సేవా నియమమును ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేదా ఉండదా? పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉండేది. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. యెరూషలేం దేవాలయం. ఏలైనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడాను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడి రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము గుడారమును ఉండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము కమ్ముకొను మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు అంటున్నాడు. వీటిని గురించి చెప్పవల్లపడదు. ఇలాగ ఏర్పడి ఇలాగ జరిగేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకుని 2వ గుడారమునకు ప్రవేశించిన ఆ రక్తము తన కొరకు, తన ప్రజలకు అజ్ఞాన కృతముల కొరకు అర్పించబడి అలాగ జరిగే ఆ మొదటి గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమైన బట్టి మనస్సాక్షి విషయమై అపరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అసలు ఏది కూడా ఎవరిని కూడా సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అర్పణలు బలులు అర్పించబడుతున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము. ఈ విధంగా తప్పించుకుంటున్నారన్నమాట. సంవత్సరం మొదలుకుని సంవత్సరం ఆఖరి వరకు ఏదో ఒక పాపం చేస్తున్నారు. సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఒక పావురాడునో, ఒక గువ్వనో, ఒక గొర్రె పిల్లనో తీసుకెళ్ళేసి బలి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ సంవత్సరం మొదటి నుంచి ఇలాగా చేస్తూనే ఉన్నారు. నివారణ కలగల, పూర్తి నివారణ కలగల. ఎవరు కూడా దాని ప్రకారం నీతిమంతుడిగా తీర్చబడాలి. అందుకని రోమా 3:23లో కూడా నీతిమంతుడు లేడు, ఒక్కళ్ళు కూడా లేడని చెప్పేసి తెలియజేశాడనమాట కదా. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతో నానా విధములైన భక్ష్యాలతో సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నది. అన్నీ కూడా శరీర ఆచారాలు అని చెప్పేసి తెలియజేశాడు ఖచ్చితంగా కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఇంకా మీకు ఇంకా క్లియర్గా వివరంగా కావాలంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము. అప్పట్లో ఆరాధన ఎలాగ జరిగేదో మనం యెరూషలేం దేవాలయంలో చూడొచ్చు అనమాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథము అదేనా? చూడండి ఒకసారి. క్షమించండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 20వ వచనం నుంచి ఉంటుంది, 30వ వచనం వరకు చదువుకున్నట్లయితే అక్కడ మనకు క్లియర్గా తెల్లగా కనపడుతుంది. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యోధా వారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేలను 7 గొర్రెపిల్లను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి. కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని ఆ అహరోను సంతతి వారు యాజకులు ఆజ్ఞాపించిన
పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటిని రక్తము తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేళ్లు వధించినప్పుడు యాజకులు ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షించి, వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షించి పాప పరిహార్థ బలిగా రాజు ఎదుటికి సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకుని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలు అందరూ కూడా దహన బలు పాప పరిహార్థ బలి అర్పింపాలని రాజు ఆజ్ఞాపించినను కనుక ఇశ్రాయేలు అందరూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తం పోసి పాప పరిహార్థ బలి అర్పించిరి. మరియు దావీదునకు దీర్ఘదర్శిని గాదును ప్రవక్త నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతను లేవీలను ఏర్పాటు చేసింది. ఇవి ఏ కాలానికి చెందినవి? ధర్మశాస్త్రంలో ఆ దేవుణ్ణి ఆరాధించాలంటే ఇవన్నీ కూడా తాళాలు, ఇవన్నీ కూడా వాయిద్యములు అన్నీ కూడా స్వరమండలములు సితారాలు వాయించుటకు లేవీలను ఎవరు పడితే వాళ్ళు వాయించడానికి లేదు. మళ్ళా ఆ లేవీలను దేవుడు ఏర్పాటు చేశాడు, వాళ్లే వాయించాలా. అలాగూ జరుగువాలని యెహోవా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించిండాను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలు, బూరలు ఊదుటకు యాజకులు నింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించాను. ఆ దహన బలి అర్పణ ఆరంభమవుడుతోనే వాటి అరుపులు వినపడకుండా, ఆ దహన బలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాటి అరుపులు బయటికి వినపడకుండా ఈ బలిపీఠం మీద దహన బలులు అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించను. అర్పణ ప్రారంభమగుడితోనే ఈ బొరలు ఊదుట్లో ఇశ్రాయేల్ రాజు అయిన దావీదు చేయించిన వాద్యములు వాయించుతోనే యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయను. అంతసేపున సర్వ సమాజము ఆరాధించుండు, గాయకులు పాడుచుండు, బొరలు ఊదువారు నాదము చేచుండిరి. దహన బలులు అర్పణ అర్పించే వరకు ఇదంతయు దహన బలి అర్పణ సమాప్తమగు వరకు, ఎప్పుడైతే దహన బలులు అయిపోతాయో అప్పటి వరకు ఇదంతా జరుగుతూ ఉండేది. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదు దీర్ఘదర్శిగా ఆసాపు రచించిన శ్లోకం ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులు లేవీలు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించినట్లుగా చూస్తాం. ఆ విధంగా ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఆరాధన జరుగుతూ ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన క్రొత్త నిబంధన క్రైస్తవులకు ఇవ్వబడింది. అదే ఏమంటాడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి గమనించినట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కోరికైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనం వెంపట ఆ పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నూతన నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి. ఇంతకుముందు అయితే ఏం జరిగేది? ఇంతకుముందు అయితే ఏదో ఒకటి గువ్వనో పావురాన్నో మేకపోతనో తీసుకెళ్ళి అక్కడ ఆ రక్తంతో ఇది చేసేవాళ్ళు. మరి ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, మీరు మళ్ళా నేను వచ్చే రెండో రాకల్లో వచ్చేంతవరకు మీరు ఇలాగ చేయండి అని చెప్పేసి తెలియజేశాడు కదా. కాబట్టి ధర్మశాస్త్రానికి లేక పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఎలాగుంది? వ్యత్యాసం ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అప్పగింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అని ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అదే 8:13 ఇందాక చదువుకున్నాం కదా. 8:13 అదే హెబ్రీ పత్రిక 8:13
ఆయన క్రొత్త నిబంధనాన్ని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నదని మనం గ్రహించాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదే హెబ్రీ 9:15 ఇందాక చదువుకో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము గురించి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని ఇక్కడ చూసాం, ఇందాక కూడా మనం చదువుకున్నాం. కాబట్టి భూమిపై ఒక ప్రధాన యాజకుడు లేవి గోత్రికులకు హెబ్రీ 7:11 హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అంటున్నాడు. అర్థమవుతుందా? లేవీలే యాజకులై ఉండగా ధర్మశాస్త్రము ప్రజలకు ధర్మశాస్త్రము ఇవ్వబడాను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి ఇక్కడ మనకి గ్రంథం తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి యాజకులు 7:23 యాజకులు, అదే హెబ్రీ 7:23 మరియు యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ సాధ్యము కానందున అనేకులైరి కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు. ఎవరో? యేసు ప్రభువారు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఇంకెటువంటి మార్పులు చేర్పులు ఇంక చేర్చడానికి లేదు, చేయాల్సిన మార్పులనే చేసేసాడనమాట. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. యోధా గోత్ర యాజకుడు 7:13-14 యోధా గోత్ర యాజకుడు అనమాట. ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టాను. ఆ గోత్రములోని వాడెవడను బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్రములో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలను ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడిన మెల్కీసెదెకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులు మరీ విశదముగా ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఈయన ఇంతకుముందు అయితే యాజకులు మార్చబడితే ఉండేవాళ్ళు, చనిపోతూ ఉండేవాళ్ళు. అయితే ఈయన ఎల్లప్పుడూ స్థిరంగా పర్మనెంట్గా ఉండేవాడు అన్నమాట కదా. కాబట్టి మోషే ద్వారా పాత నిబంధన ఇవ్వబడింది, క్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన ఇవ్వబడింది. మధ్యవర్తిగా మోషే నిర్గమకాండంలో ఇశ్రాయేల్ అందరినీ కూడా నడిపించాడు. క్రీస్తు ద్వారా గమనించినట్లయితే హెబ్రీ 9:15 ఇందాక చదువుకున్నాము. హెబ్రీ 9:15 తర్వాత 12:24 కూడా మనం చూసాము. కొత్త నిబంధన మధ్యవర్తి అయి ఉన్నాడని చూసాము. తర్వాత గమనించినట్లయితే పాత నిబంధన ఎలాంటిది అంటే బలహీనమైనది. పాత నిబంధన 8:7 బలహీనమైనది అంటాడు. ఎలా అనగా మా మొదటి నిబంధన లోపము లేనిది అయితే రెండవ దానికి అవకాశం ఉన్న నేరదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తాడనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన ఎలాంటిదంటే బలహీనమైనది.
క్రొత్త నిబంధన ఎలాంటిదంటే శ్రేష్టమైనది. హెబ్రీ 8:6లో శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. బలహీనమైన వాగ్దానములు హెబ్రీ 8:6 రూపకమైన గుడారమునందు సేవ చేదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం మనం చూస్తాం కదా. తర్వాత గమనించినట్లయితే లోపములు గల బలులు కలది శ్రేష్టమైన వాగ్దానము. హెబ్రీ 8:6 శ్రేష్టమైన వాగ్దానం అన్నమాట ఇది. తర్వాత హెబ్రీ 9:9లో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలో బలులు అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడిన అన్నపానములలో నానా విధమైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారం మాత్రమై ఉన్నవి అని చెప్పేసి వాటి గురించి చెప్తున్నాడు. కాబట్టి జంతువుల రక్తం పాత నిబంధనలో జంతువుల రక్తం 14 జంతువుల రక్తం ఎలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అంటున్నాడు. ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అంటున్నమాట. అసాధ్యము. తర్వాత గమనించినట్లయితే పాపక్షమాపణ లేదు 11వ వచనంలో కూడా అదే 11 వచనంలో మరియు ప్రతి యాజకుడు దినదినము చేసు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ ఉండును. ఎప్పుడిప్పుడు సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ సంవత్సరం మొత్తం మళ్ళీ పాపాలు చేయటం మళ్ళీ అర్పించటం ఇట్లాగనమాట జరుగుతూ ఉండేదన్నమాట. దాని నుంచి నివారణ చేసి ఆ జంతువుల రక్తం వల్ల ఇట్టి పరిస్థితులను కూడా పాప క్షమాపణ లేదు అని చెప్పేసి తెలియజేసి సంపూర్ణ బలి హెబ్రీ 9:12 క్రీస్తు రక్తము హెబ్రీ 9:12 పాప క్షమాపణ ఉన్నది 9:15 అపోస్తలుల 13:18 జంతు రక్తముచే ప్రతిష్ఠింపబడెను. పాత నిబంధన జంతు రక్తముచే ప్రతిష్ఠింపబడెను హెబ్రీ 9:19 మరి క్రొత్త నిబంధన క్రీస్తు రక్తముచే ప్రతిష్ఠింపబడెను. పాపముల జ్ఞప్తి ఇక ఉండదు. హెబ్రీ 9:14 1 పేతురు 3:21 కూడా మనం గమనించినట్లయితే 1 పేతురు 3:21 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాల్యమును తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చుతున్నది. ప్రత్యుత్తరమే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నిర్మలమైన మనస్సాక్షి. నీ పాపాలు నీవు చేసిన దోషాలు అన్నీ కూడా నమ్మి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో దాని ద్వారా నీ హృదయం ఏమవుతుందంటే నిర్మలం అవుతుందని చెప్పేసి ఇక్కడ తెలియచేస్తున్నమాట కదా. కాబట్టి దేవుని ఎదుట ధైర్యం లేదు. ఇంతకుముందు ధైర్యం ఉందా? ఏం సుఖం? ఏదో ఒక బలి పావురాన్నో లేకపోతే పిచ్చుకునో లేకపోతే ఏదో గొర్రెపిల్లను తీసుకెళ్ళి బలిస్తున్నాడు. ఇంతవరకు పోయింది, నేను పాపాలు చేసిన అన్నీ పోయినాయి అనుకుంటున్నాడు. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మొదలు పెడుతున్నాడు కదా. దేవుని ఎదురు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా, ధైర్యం ఉండదు కదా. ఇప్పుడైతే దేవుని ఎదుట ధైర్యం ఉన్నది. హెబ్రీ 10:19 ఇప్పుడైతే ఏముంది? ధైర్యం. హెబ్రీ 10:19 సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు
జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అంటున్నాడు. ఎవరా యాజకుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. గనుక మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరిదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముకు కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యం చేయటం, ఒకరినొకడు పురికొల్పుకుని వలనని ఆలోచించాలని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది. తేట తెల్లగా గమనిస్తున్నట్లయితే కదా. అది ఒక్క జనాంగమునకే. మలాకి 4:4లో ఏ జనాంగానికి మలాకి 4:4లో ఆ పాత నిబంధన అనేది ఒక్క జనానికే. 4:4లో ఏముంది అక్కడ? హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. అంటే ఇదంతా కూడా ఎవరి కోసం అనంటే పాత నిబంధన ఇశ్రాయేల్ కొరకు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ఎవరి కోసం? ఇంతకుముందు మీరు గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి, మార్కు, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు కూడా ఇంచుమించు ధర్మశాస్త్రం కిందకి వెళ్తాయి జాగ్రత్తగా గమనించినట్లయితే. అయితే అక్కడ ఏమన్నాడు? మొట్టమొదట ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమన్నాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళి చెదిరిపోయిన గొర్రెల్ని చెప్పండి అని చెప్పేశాడు. అదేవిధంగా ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలకు వచ్చేసరికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సర్వజనాంగానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంది? లోకంలో ఎవరు నశించకూడదు, అందరిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన పాప పరిహార్థ బలి, ఆయన రక్తం ద్వారా అందరిని కూడా రక్షించాలని జనాంగాన్ని మొత్తం కూడా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, సమస్త జనం నా శిష్యులుగా చేయండి అని చెప్పేసి, నమ్మి బాప్తిసం పొందిన రక్షింపడం అని చెప్పేసి అనమాట. పాత నిబంధన తాత్కాలికమైనది. గలతీ 3:19 తెలియజేశాడు. క్రొత్త నిబంధనకు వచ్చి శాశ్వతమైనది. గలతీ 1:6-9 గమనించినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-9 వచన గమనించి శాశ్వతమైనది. పాత నిబంధన భౌతికమైనది. హెబ్రీ 9:10 భౌతికమైన ఛాయారూపం గలది. మరి కొత్త నిబంధన ఆత్మీయమైనది. యోహాను సువార్త 4:28-24 వరకు చూసుకున్నట్లయితే నిజ ఛాయారూపం అదిగో అట్లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ పాత నిబంధన మొత్తం కూడా ఎక్కడికి నడిపించింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించింది. ఛాయారూపం గలది. కానీ నిజ స్వరూపము హెబ్రీ 8:1-15 వచనాల్లో గమనించినట్లయితే మీరు చదవండి. అక్కడ తేట తెల్లగా మనకి వివరణ ఇవ్వటం జరిగింది కదా. నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఉదాహరణకి ఇంకా మీకు తేట తెల్లగా అర్థం కావాలంటే ఒక ఇల్లు కడతాం. ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి స్లాబ్ వేయాలి. స్లాబ్ వేయాలంటే దానికి పోటీలు పెడతారు, చెక్క పెడతారు, లేకపోతే ఏం పెడతారు, వాటిని ఏమంటారు, సదరంగా పెట్టేసి దానిపైన ఇసుక, సిమెంటు, ఐరన్ కలిపి సువ్వలు పెట్టి వాటిపైన స్లాబ్ వేస్తారు. అది ఆ బరువు ఆపడానికి ఏం పెడతారు? సపోర్ట్ బాదులు పెడతారు. పైన చెక్క కానీ ఇనప రేకులు కానీ చక్కగా పేర్చి పెడతారన్నమాట. వాస్తవానికి
ఆ స్లాబ్ అయిపోయిన తర్వాత 15 రోజులు 20 రోజులు ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వాటిని తీసేస్తారు. అవునా కదా? తీసేస్తారు. అంటే ఇవన్నీ బలం కలిగినవా? అది బలం కలిగిందా? ఇప్పుడు ఇది లేకపోతే అది లేదు. అర్థమవుతుందా? ఇది లేకపోతే ఆ స్టాండర్డ్ ఆ స్లాబ్ అనేది లేదు. ఆ స్టాండర్డ్ స్లాబ్ తయారవటానికి ఇవి కావాలి, పాత నిబంధన. అందుకనే పాత నిబంధన ఏం జరిగింది ఏంటని చెప్పేసి పాత నిబంధన అర్థమైతేనే మనకు కొత్త నిబంధన తేట తెల్లగా అర్థమవుతుంది. అది బేసిక్ అనమాట, బేసిక్. అది అర్థమైతేనే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. ఇప్పుడు ఈ రెండింటిలో ఈ బాదులు, ఈ చెక్క, ఇవి స్టాండర్డా, లేకపోతే ఆ స్లాబ్ వేసిన తర్వాత స్లాబు స్టాండర్డా? నువ్వు పొలుగు పెట్టి పొడిచినా ఇది అవ్వదు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది కదా. ఇవైతే ఈ చెక్కలు ఇవన్నీ ఏం చేస్తారు? స్లాబ్ అయిపోయిన తర్వాత 15-20 రోజులు అయిన తర్వాత తీసేస్తారు, తీసి పక్కన పడేస్తారు. అట్లాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ధర్మశాస్త్రం కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ తూచా తప్పకుండా అన్ని నెరవేర్చి కొట్టివేశాడు అన్నమాట కదా. నిజస్వరూపం క్రీస్తులో ఉంది, ఛాయ పాత నిబంధనలో ఉందన్నమాట. శరీర శుద్ధి ఉంది పాత నిబంధనలో, హెబ్రీ 9:13. ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆత్మశుద్ధి అంటే శరీర శుద్ధి మంచిదా, ఆత్మశుద్ధి మంచిదా? ఆత్మశుద్ధి. హృదయానికి ఎటువంటి కల్మషం అంటకుండా చూసుకోవాలంటే అది పైకి బాగా మంచి వైట్ అండ్ వైట్ వేసి వచ్చి కూర్చుంటే శరీరం శుద్ధే, బట్టలు శుద్ధే, కానీ లోపల హృదయం శుద్ధికి లేకపోతే లేదు కదా. అందుకనే శాస్త్రుల పరిచయాల్ని సున్నము కొట్టిన సమాధుల్లాగా మీరు తలతల్లాడుతున్నారు, కానీ మీ లోపల ఎలాగుంది, దాని లోపల ఎలాగుంటుందో మీ లోపల ఎలాగుందని చెప్తారనమాట కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రము మహిమగలది. 1 కొరింథీ 3:9-10 గమనించినట్లయితే, నేను ముగించబోతున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో, 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిని శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది క్రీస్తే అని చెప్పేసి అక్కడ తెలియజేయటం మనం చూస్తాం కదా. అత్యంత మహిమ కలిగినది 3:10లో అత్యంత మహిమ కలది అని చెప్పేసి ఇక్కడ చేస్తారన్నమాట. రాతి మీద చెక్కబడింది ఈ ధర్మశాస్త్రము. ఈ యొక్క పాత నిబంధన కలిగిన పలకలు రాతి మీద చెక్కబడి 1 కొరింథీ 3:7లో. ఇప్పుడు హృదయముల మీద వ్రాయబడింది, మన హృదయాల మీద వ్రాస్తున్నామట. తర్వాత గమనించినట్లయితే అది గతించిపోయింది 1 కొరింథీ 3:11లో. ఇప్పుడు నిలిచి ఉన్నది 2 కొరింథీ 3:11. అది తీసివేయబడను, పాత నిబంధన తీసివేయబడను, హెబ్రీ 10:9. ఇప్పుడు కొత్త నిబంధన స్థిరపరచబడను, హెబ్రీ 10:9. పాత నిబంధన కొట్టివేయబడను, ఎఫెసీ 2:15. పాత నిబంధన కొట్టివేయబడను, క్రొత్త నిబంధన శాశ్వతముగా ఉండును. యోహాను సువార్త 12:48లో ఉంటుంది. యోహాను సువార్త 12:48లో, యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో గమనించినట్లయితే అక్కడ, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదిన ముందు వానికి
తీర్చును. ఏలైనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏం మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులు నా తండ్రితో చెప్పిన ప్రకారము నా తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను చెబుతున్నాను అని చెప్పేసి అక్కడ చెప్పేశారన్నమాట. శాశ్వతంగా ఇంకా 11 అదే యోహాను సువార్త 11:25 అందుకు యేసు, నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నిటికీ కూడా చనిపోడు అని కూడా అక్కడ చూస్తాం అన్నమాట. కాబట్టి ఆ పాపంలో నుంచి విడుదల పొందక పాత నిబంధనలో గిలగిల కొట్టుకుంటూ ఇక అక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలు ఒక్కసారే అప్పగించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే అప్పగింపబడింది. 3 యోధా 3లో ఉంటుంది. తర్వాత పాత నిబంధన తుడిచివేయబడిందని కొలస్సీ 2:14 తెలియజేయబడింది. కొత్త నిబంధనలో స్థిరంగా నిలిచినదని కొలస్సీ 1:23 కూడా తెలియజేయబడింది. ఆ 2 మాటలు ముగించేసుకుని చూడండి. కొలస్సీ 2:14, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసాం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై మృతులను లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడి, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులైతిరి. అంటే సున్నతి పొందిన వాళ్ళే అని చెప్పేసి ఆ లెక్కల్లో పడిపోయేదన్నమాట. ఇప్పుడు సున్నతి పొందినా పొందకపోయినా సరే నీవు క్రొత్త నిబంధనలో పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కొలస్సీ 1:23 అదే కొలస్సీ 1:23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ స్వార్థ వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఈ స్వార్థకు పరిచారకుడనైతేనే అని చెప్పేశాను. కాబట్టి దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన వస్తుంది. బోధించు వారికి హెచ్చరికలు అనే సబ్జెక్టులో అమల్లో ఉన్నదేంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో స్థిరంగా ఉన్నది కాదు, అది నిలిచిపోయింది. అది నివారణ చేయబడింది, కొట్టివేయబడింది. కాబట్టి క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా క్రైస్తవులు అనబడిన వారికి ఇవ్వబడింది. అది నిత్యము ఉండేది అని చెప్పేసి గ్రంథం తేటతెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి మరి అపార్థం చేసుకోకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ధర్మశాస్త్రాన్ని వీటిని కొట్టివేయటానికి రాలేదు, దానిలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని అన్నాడంటే దాని ప్రకారం చేసి నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. అన్నాడు కదా, ఇంకా అది నేను వేయటానికి నేను రాలేదు అన్నాడు కదా, అది కొట్టివేయలేదు కదా అని అనుకోకూడదు. ఖచ్చితంగా కొట్టివేయబడిందని ఇప్పటివరకు చాలా రిఫరెన్స్ మనం చూస్తాం. కాబట్టి నువ్వైనా నేనైనా ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నావు? అమల్లో ఉన్నది ఏంటి? కొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అదే ఇంపార్టెంట్ అంటారు. పిల్లలకి లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు, ఇప్పుడు 10th క్లాస్ అనుకోండి, లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చెప్తారు? మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు వాళ్ళకు. మిగిలిన చెప్పిన పాఠాలన్నీ అంత ప్రాముఖ్యము, అన్నీ ప్రాముఖ్యమే, కానీ వాటన్నిటిలో తేటతెల్లగా ఐఎంపీ అని చెప్పేసి, ఇంపార్టెంట్ అని చెప్పేసి, రేపు ఈ క్వశ్చన్ వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చక్కగా నేర్పిస్తుంటారు అనమాట. అలాగా క్రొత్త నిబంధన అలాంటిది అనమాట. అది చదివితేనే ఇది అర్థమవుతుంది. పాత నిబంధన చదివితేనే ఇది అర్థమవుతుంది అనమాట. పాత నిబంధన అలాగ చేశారు కదా, ఇలాగ చేశారు కదా, కొత్త నిబంధనలో కూడా ఇలాగా చేయొచ్చా, చేస్తే ఏంటి, వాళ్ళు చేశారు కదా అని అంటే వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం. వ్యత్యాసం తెలుసుకుని, అందుకనే ఏది కలపొద్దు, ఏది తీసేస్తారు. ఏది కలపొద్దు, ఏది తీసి. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరికీ కూడా అర్థం కావాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఎందరైతే ఆలకించి ఉన్నారో, లైవ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో
అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మరోసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేసుకున్నాం.